సలార్ గురించి మన చిట్ చాట్ చేయడానికి మనతో పాటు పులి రాజేంద్ర గారు ఉన్నారు. ఎక్కువ నేటివ్ షేడ్స్ అయితే మాత్రం ఆయన చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ కూడా చాలా సుపరిచితులు. సర్ది తిని సంతకెళ్ళి సారంగికతలు చెప్పుకునేవాడి నీకే అంత ఉంటే సాయంత్రాన స్వరజాపతిని సంపంగితో సరసమాడే సామర్థ్యని నాకెంత ఉండాలరా. ఒకేసారి 25 మంది పీకలు కోసి పైకి వచ్చేవాడిని. 4 నిమిషాలు అడుగు ఓ ఇంకోసారి వచ్చావంటే నేను కనపడవు. ఈ ఫోటో గండం మాత్రమే కనపడుతుంది. ఓ చాలా అగ్రెసివ్గా కనిపిస్తారు. ఎంత అగ్రెసివ్గా కనపడతామో అంత సాఫ్ట్గా ఉంటాం. అసలు ఫస్ట్ మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏంటి సార్? అసలు ఫస్ట్ ఈడియట్ అండి. వావ్, ఈడియట్. పూరి గారి సినిమాలు ఈడియట్, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, ఆంధ్రవాల, సాయి 143 ఈ సినిమాలు చేశానండి ఫస్ట్. దాని తర్వాత శ్రీను వైట్ల గారివి డి సినిమా, కింగ్, రెడీ, కింగ్, బాద్షా, దూకుడు. సలార్లో నాయక్ క్యారెక్టర్. నాయక్ నా క్యారెక్టర్ పేరు. మిగతా క్యారెక్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ ఎలా అనిపించింది? స్పెషల్లీ ఏంటంటే చాపర్లు నా సీన్స్ అన్ని పర్ డే 1 అవర్కి 2 lakhs అండి రెంట్ అది. సో ఆ చాపర్ ని తీసుకొచ్చి ముందర పెట్టారు సెట్ లో. అక్కడ కంగారు పక్కన ఉన్న వాళ్ళు, సార్ టేక్లు వేస్ట్ చేయకండి సార్, ఎందుకంటే చాపర్ గంటకు 2 లక్షలు సార్ ఇంకా దడ పుట్టేసేది వాళ్ళు పక్క నుంచి. ఇప్పుడు ప్రజెంట్ అయితే దేవరా ఒకటి చేస్తున్నానండి. ఆల్మోస్ట్లీ 9 months నుంచి చేస్తున్నాను. దేవరా కూడా అసలు పీక్స్ ఉంటుందండి. పీక్స్ ఉంటుంది దేవరా. అది ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా క్యారెక్టర్ చేయాలని చెప్పని ఏమైనా ఉందా సార్ మీకు? నా గోల్ వచ్చేసి నంది అవార్డు తీసుకోవాలండి. ది బెస్ట్ విలన్, ఉత్తమ అవార్డు విలన్ గా. ఇప్పుడు సలార్లో ప్రభాస్ గారు ఆయన సెట్లో ఉండడం కానీ, ఆయన సీన్స్ చేయడం కానీ డైరెక్ట్గా రియల్గా చూశారు కాబట్టి ఎలా ఉండేది సార్? ఆయన డార్లింగ్ ఎవరిని పేరు పెట్టి పిలువాడు. చిన్న స్థాయి నుంచి ఈవెన్ దో ఆయన దగ్గర పనిచేసే అతని నుంచి డైరెక్టర్ వరకు అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాడు. అతను క్యాజువల్ గా చాలా జాలీగా ఉంటాడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. గత 2-3 రోజుల నుంచి పాన్ ఇండియా వైజ్గా అయితే మాత్రం సలార్ టాపిక్ అనేది చాలా బీభత్సమైన హైప్తో అయితే ఉన్నది. ఎందుకంటే బ్లాక్ బస్టర్ కొట్టింది. సలార్కి సంబంధించి చాలామంది ఆర్టిస్టులు కానీ, చాలామంది యాక్టర్స్ వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో అయితే మాత్రం ఇప్పుడు ఉండడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ అయితే పడడం జరిగింది. ప్రశాంత్ నీల్ గారు అయితే మంచి మంచి క్యారెక్టరైజేషన్ వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సలార్ గురించి మన చిట్ చాట్ చేయడానికి మనతో పాటు పులి రాజేంద్ర గారు ఉన్నారు. ఎక్కువ నేటివ్ షేడ్స్ అయితే మాత్రం ఆయన చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ కూడా చాలా సుపరిచితులు. చాలా సినిమాల వరకు కూడా ఆయన చేయడం జరిగింది. ఆయనతో పాటు ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. మిమ్మల్ని చూస్తే ఎట్లా అంటే మీరు విలన్ రోల్స్ ఎక్కువ చేశారు మీరు. అవునండి. ఒక హీరోతో పోట్లాడేటప్పుడు కానీ, మెయిన్ విలన్తో మీరు పక్క నుండి సపోర్ట్ రోల్ చేసేటప్పుడు కానీ చాలా అగ్రెసివ్గా కనిపిస్తారు మీరు. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఎంత అగ్రెసివ్గా కనబడతామో అంత సాఫ్ట్గా కూడా ఉంటాం. మీరు ఇప్పుడు నవ్వుతుంటే కూడా అట్లానే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నవీన్ రోల్స్ అయితే ఇప్పుడు ఉండవు. మీరు ఎక్కడ కూడా స్క్రీన్ మీద ఎక్కడ కూడా నవ్వుతా కనిపించరు. ఎప్పుడు యాంగ్రీ మోడ్ లోనే ఉంటారు. ఎప్పుడు చూసినా యాంగ్రీ మోడ్ లో ఉంటారు. చాలా సినిమాల్లో ఏంటంటే కొన్ని మీ సీన్స్ ఉంటాయి, అట్లా చూసుకుంటూ మీరు వర్క్ చేసుకుంటూ కానీ అట్లాంటివి ఉంటాయి. చాలా అంటే చాలా యాంగ్రీగా ఉంటాయి. చాలా బాగుంటుంది సార్. అసలు మీరు ఫస్ట్ మీరు రాజేంద్ర గారు మీరు ఇండస్ట్రీకి రావడానికి గల కారణం ఏంటి అసలు? అంటే ప్రీవియస్లీ నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది 2002లో అండి. వావ్. 2002లో నేను అప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీగా జాబ్ చేస్తుండే అనమాట. సూపర్ సార్. యాక్చువల్లీ అప్పుడు ఎస్ఐకి కూడా ఎగ్జామ్ రాశానండి. ఎస్ఐకి ఎగ్జామ్ రాశాను. నేను అనుకోకుండా సడన్లీగా ఇండస్ట్రీకి డైవర్ట్ అయ్యాను అనమాట. ఎస్ఐకి ప్యాషన్ అండి. అయితే దీనికి ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ కన్నా అని ఉన్నాడు. అతని ద్వారా నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగిందండి. లైక్ ఇది దానికి ముందు నాకు ఇండస్ట్రీ అంటే ఏందో తెలియదు అసలు. దాని గురించి నేను పట్టించుకునేవాడిని కాదు. అంటే ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేస్తారా? మీ కట్అవుట్ చూస్తుంటే ఎలా అంటే మీరు దాదాపు మీ భుజం వరకు వస్తారు. నేను మా ఫ్రెండ్ కన్నా అని ఉండే అండి. అతను కూడా అలానే ఉంటుండే. అతను పూరి గారికి చాలా ఓ బ్రదర్, యాజ్ అ వెల్విషర్ లాంటి వాడు. సో అతని ద్వారా నేను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగిందండి. సో నేను ఎస్ఐగా ఎగ్జామ్ రాశాను. ఎస్ఐగా ఎగ్జామ్ రాసి పాస్ కూడా అయ్యాను. కాకపోతే అప్పట్లో కొంచెం లంచం అడిగితే దానివల్ల బ్యాక్ డ్రాప్ అయిపోయి ఇటువైపు టర్న్ అయిపోయానండి. అంటే అప్పుడు అంత స్తోమత లేకుండా మనకు లంచాలు ఇచ్చుకునేంత స్తోమత. మీరు నిజంగా ఇప్పుడు మీరు ఎస్ఐ పొజిషన్లో ఉంటే ఈ పాటికి ఏసీపీ కమిషనర్ రేంజ్ లో ఉండేవారు. దాదాపు మీరు
మీరు ఇప్పుడు అయితే మూవీలో ఏ రకంగా అయితే ఉన్నారో అదే క్యారెక్టర్ కూడా బయట కూడా ఉండేది. అఫ్ కోర్స్ అట్లా ఉండదు. ఖచ్చితంగా భయపడతారు ఈ కట్అవుట్ అయితే. ఖచ్చితంగా. సూపర్ సార్, సూపర్. అసలు ఫస్ట్ మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏంటి సార్ అసలు? ఫస్ట్ ఈడియట్ అండి. వావ్. ఈడియట్, పూరి గారి సినిమాలు ఈడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, ఆంధ్రవాల, సాయి 143 ఈ సినిమాలు చేశానండి ఫస్ట్. దాని తర్వాత శ్రీను వైట్ల గారివి డి సినిమా, కింగ్, రెడీ, కింగ్, బాద్షా, దూకుడు, అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రతి సినిమాలో మంచి మంచి హిట్స్ అయితే ఏమన్నా ప్రతి మీ మీ జర్నీలో అయితే మొత్తం అన్ని హిట్ సినిమా. అవునండి. ఇప్పుడు మీరు చెప్పిన కూడా హిట్ సినిమా. మీకు అందులో బాగా అనిపించిన అంటే ఈ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది అని చెప్పిన క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఉన్నాయండి. నేను రెడీ సినిమాలో కూడా చేశాను, బాగుంది క్యారెక్టర్. రెడీలో, ఈడియట్ లో, అమ్మా నాన్న తమిళ అబ్బాయి అంటే సోలో క్యారెక్టర్స్ ఇవి. అంటే నాతో నా బ్యాచ్ ఉంటది. సో దాంట్లో అప్పుడప్పుడే నేను ఇండస్ట్రీకి ఎంట్రీ అన్నమాట. అలా చేయడం జరిగింది. ఓకే సార్. అట్లా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ అసలు? మాది బాన్ హైదరాబాద్ అండి. మా నాన్న వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇప్పుడు రిటైర్డ్. ఇప్పుడు అమ్మ హౌస్ వైఫ్, నాన్న, నాకు 3 పిల్లలండి. ఇప్పుడు పిల్లలు స్టడీ ఎస్ అండి. సూపర్ సార్. ఫ్యామిలీ కూడా సెట్, అందరు సెట్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో దాదాపు 2002 అంటే దాదాపు 20 years అయిపోతుంది. మీరు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ జర్నీలో? మీకు అంటే మీరు సెటిల్ అయ్యని చెప్పని అనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఏమైనా స్ట్రగుల్స్ పడుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్? అంటే ఒక విషయం ఏంటంటే సెటిల్ అయ్యానని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే సెటిల్ అయ్యామంటే ఆఫ్టర్ 5 years తర్వాత డౌన్ అయిపోద్ది, కెరియర్ ఉండదండి ఫర్దర్ ఫ్యూచర్ గా. ఎప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు స్ట్రగుల్ పడుతూనే ఉండాలి. ఆ స్ట్రగులే మన కష్టాన్ని మన పైకి లేపుకొస్తుంది. స్టిల్ ఇప్పటికీ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. ఇప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఎంత పెద్ద యాక్టర్ అయినా ఒక సినిమాతో సరిపోదు. ఇంకో సినిమా దానికి మించి ఇంకా బెటర్మెంట్ దాని క్యారెక్టర్ ఉండాలని చెప్పేసి అనుకుంటారండి. అంటే టోటల్గా సెటిల్ అంటే ఒక ఏజ్ వచ్చాక 78 years వచ్చాక అప్పుడు రిటైర్డ్ అయ్యి అప్పుడు ఐఎమ్ సెటిల్డ్ అని చెప్పొచ్చండి. అవును సార్. మీరు చేస్తున్న నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఆ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీకు రోల్స్ పడతా ఉంటాయి. డెఫినెట్లీ అండి. ఎందుకంటే అదొక టైప్. కానీ మీరు ఇప్పుడు చూస్ చేసుకోవడానికి ఇప్పుడు విలన్ షేడ్ అయితే ఎట్లా చూస్ చేసుకున్నారో దానికి కారణం మీ ఫ్రెండ్ అండి అప్పుడు కన్నా గారేనా? అవునండి, కన్నా అని. ఆయన కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుండే. సో ఆ డ్రాప్ లో వెళ్ళిపోయాను. ఇంకా ఆ నెగిటివ్ షేడ్స్ లోకి వెళ్ళిపోయాను. ఇంకోటి ఏంటంటే నాకు నెగిటివ్ షేడ్స్ అంటే చాలా ఇష్టం అండి. అంటే చూడడానికి ఇలా ఉంటాము, కాకపోతే మనసు మాత్రం సెన్సిటివ్ గా, చాలా సెన్సిటివ్, సాఫ్ట్ గా ఉంటది. నెగిటివ్ షేడ్స్ అంటే ఐ ప్రిఫర్ లైక్ దట్. నన్ను చాలా మంది అలాగే అంటారు. నువ్వు గెడ్డ అట్లా పెట్టుకుని మనిషి అట్లా హార్ష్ గా కనిపిస్తుంది, మనం మాట్లాడితే అప్పుడు తెలిసిపోతుంది మనం ఏంటో అనేది. అవును సార్, అవును, ఎగ్జాక్ట్లీ. మీకు ఎలా అనిపించేస్తారు ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి మీరు చేసే వాటిలో, కొన్ని సీన్స్ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్స్ ని వాళ్ళని హెరాస్ చేయడం కానీ ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఆ సీన్స్ అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవారు? అంటే ఆ సీన్స్ లో అంటే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతామండి మనము. ఇక అప్పుడు ప్రీవియస్ సీన్ లోకి సెట్ లోకి వెళ్ళక ముందు అంత వరకు మామూలుగానే ఉంటాము. ఒక్కసారి వన్స్ మనం ఆ మూడ్ లోకి వెళ్ళిపోయామంటే ఆ క్యారెక్టర్ ఏంటి, మనం ఏంటి, అసలు మన పని ఏంటి అనేది దాన్ని న్యాయం చేసి బయటకు వస్తామండి. ఎందుకంటే ఇప్పుడు క్యారెక్టర్ చూసి చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన సినిమాలో క్యారెక్టర్ ఈడేంట్రా ఎప్పుడు వచ్చాడు ఏంట్రా చెప్పాలంటే అట్లా ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అయిపోతా ఉంటారు. అవునండి, అలా కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీ సీన్స్ చూసినప్పుడు కానీ థియేటర్ లో డైరెక్ట్ గా చూసారా సినిమా? అయ్యో చాలా సార్లు చూసానండి, చాలా సార్లు చూసాను. ఒక్కోసారి చూసేసి నేనేనా ఇంత క్రూయల్ గా మెయింటైన్ చేసింది, ఇంత క్రూయల్ గా ఉన్నది నేనేనా, అసలు నాకు నేను చేసి అప్రిషియేట్ చేసుకునేవాడిని షోల్డర్ పైన, ఇంకా బెటర్మెంట్ చేయాలి అని చెప్పేసి. సలార్ అసలు ఫస్ట్ మీకు ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది సార్? సార్ నేను KGF కి ట్రై చేశానండి. KGF కి ట్రై చేశాను. అంటే ఇక కన్నడ డైరెక్టర్ వచ్చేసి టీం అంతా కన్నడ టీం కాబట్టి మనకు పరిచయాలు ఎక్కువ లేవు. సో నాకు బెంగళూరులో ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళని కనుక్కున్నాను, వాళ్ళని ఇలా KGF నేను చేయాలంటే, సార్ నువ్వు సార్ రా, నాకు ఆఫీస్ తెలుసు, వెళ్దాం అని చెప్పేసి అన్నారండి. అక్కడికి వెళ్ళేసి ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్ళేసి అక్కడ ఆఫీస్ కనుక్కొని వెళ్ళి 2 hours వెయిట్ చేశాను ఆఫీస్లో. అక్కడ ఆడిషన్ ఇవ్వడానికి 2 hours వెయిట్ చేశాను. అప్పటికి 1,00,000 మంది ఉన్నారండి అక్కడ. వాళ్ళని చూసేసి నాకు దడ పుట్టేసి, ఎందుకంటే ఇంత గడ్డాలు, నాకన్నా పర్సనాలిటీ హెవీ వెయిట్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అయినా కూడా నన్ను నేను కాన్ఫిడెన్స్ తోనే అక్కడికి వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను. అక్కడ జరిగింది. దాని తర్వాత అక్కడ మేనేజర్ గారు ఏంటంటే అంటే ఇలా సార్ని కలవడానికి వచ్చానండి, హైదరాబాద్ నుంచి వచ్చాను అంటే, అవునా మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా, దీనికోసం వచ్చారంటే, అవును సార్ అంటే, సరే అని చెప్పేసి సార్ని కల్పించాడండి. సార్ కలిసేసి మాట్లాడేసి ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు. హైదరాబాద్ నుంచి వచ్చావా, వెరీ గుడ్, డెఫినెట్లీ ఐ విల్ గివ్ యువర్ క్యారెక్టర్ అని చెప్పేసి చెప్పాడు. నా కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ తీసుకున్నాడండి.
ఆఫ్టర్ 2 years KGF 1 KGF 2 తర్వాత సలార్కి నాకు ఫోన్ వచ్చిందండి. ఎక్స్పెక్ట్ చేశారు? లేదు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంట్లో ప్రకాష్ అని చెప్పేసి కో డైరెక్టర్ ఉన్నాడండి, అతనితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుండే చాట్ లో అని. ఆ బ్రదర్ నాకు కాల్ చేశాడు, కాల్ చేసి బ్రదర్ ఒకసారి ఇమీడియట్లీ ఆఫీస్కి రండి మీరు అని చెప్పేసి అంటే ఇమీడియట్లీ ఆఫీస్కి వెళ్ళారండి. తీసుకెళ్లి సార్ ముందర నించోబెట్టగానే నాకు అసలు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలేదు. సార్ చూసేసి వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగాడు. సార్ రాజేందర్ సార్ అంటే వెరీ గుడ్ లుకింగ్ నైస్, మేక్ ఓవర్ చేయండి తనకి చూద్దామని చెప్పేసి అప్పుడప్పుడు గెటప్ వేసేసి నా సీన్ ఏంటో చెప్పారండి. 2-3 సీన్స్ ఇచ్చారు. అది సార్ ముందర ఆడిషన్ తీసుకొని సార్ అడిగాడు చెప్పు అంటే చెప్పాను. వెరీ గుడ్ అని చెప్పేసి నాయక్ క్యారెక్టర్ దాన్ని ఫిక్స్ చేసేయండి అని చెప్పేసాను. ఓకే సూపర్. సలార్ లో నాయక్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు అదరగొట్టేశారు క్యారెక్టర్ మాత్రం. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు మీరు ప్రశాంత్ నీల్ గారి దగ్గర వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నుంచున్నప్పుడు మీకు ఇప్పుడు అన్నారు కదా భయం వేసిందని చెప్పారు. అంటే భయం ఏం కాదు, ఆ లెజెండ్ డైరెక్టర్ ఒకటేసారి పిలిచి ఇప్పుడు మనకు అనుకోకుండా ఒక చోటు నుంచి ఫోన్ వచ్చింది అంటే కొంచెం కంగారు ఉంటది కదా. ఎప్పుడు 2 years ఆఫ్టర్ 2 years బ్యాక్ KGF 1 KGF 2 తర్వాత సలార్ స్టార్ట్ అయింది కదండి. అప్పుడు అనుకోకుండా నాకు సడన్లీ కాల్ వచ్చేసరికి కొంచెం ఎక్సైటింగ్ కూడా ఉంటది. వచ్చి అక్కడికి వెళ్ళారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్ అసలు నేను ఇక్కడ ఈ క్యారెక్టర్ ఇట్లా చేస్తున్నాను, ఇప్పుడు సలార్లో చేస్తున్నాను, మిగతా క్యారెక్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? సార్ మిగతా క్యారెక్టర్స్ ఏంటో నాకు తెలియదు కానీ నా క్యారెక్టర్ గురించి అయితే చెప్పారండి. నీది ఇంటర్వెల్ బ్యాంగ్, నీతోని హీరో రివీల్ అవుతాడని చెప్పేసి నాకు ముందే సీన్స్ చేసేటప్పుడు చెప్పారండి. సో ఒక్క టేక్ పోయినా పర్లేదు, 2వ టేక్ మాత్రం, ఎందుకంటే ఇంకోటి స్పెషల్లీ ఏంటంటే చాపర్లు నా సీన్స్ అన్ని పర్ డే 1 hour కి 2 lakhs అండి రెంట్ అది. సో ఆ చాపర్ ని తీసుకొచ్చి ముందర పెట్టారు సెట్ లో. అక్కడ కంగారు పక్కన ఉన్న వాళ్ళు, సార్ టేక్లు వేస్ట్ చేయకండి సార్, ఎందుకంటే చాపర్ గంటకు 2 లక్షలు సార్ ఇంకా దడ పుట్టేసేది. వాళ్ళు పక్క నుంచి ఒక టెన్షన్ పెట్టేది. డైరెక్టర్ గారు ఇక నాకేమో ఆ సీన్స్ నా సీన్స్ పైన నాకు ఆ ఫోకస్ ఉండేది అనమాట. సో స్పెషల్లీ మనం గుర్తుంచుకుని మళ్ళీ పిలిపించారు. ఎగ్జాక్ట్లీ సో ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, ఏది ఏమైనా జరగని ఐ డూ ఆర్ డై అన్నట్టు నేను చేశానండి. నాకు అక్కడ డైరెక్టర్ గారు చాలా 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 సపోర్ట్ చేశారండి. ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అండి ప్రశాంత్ నీల్ గారికి. సెట్ లో ఎలా ఉండేది సార్ ప్రశాంత్ నీల్ గారు వాతావరణం ఎలా ఉంటుంది సార్? ఆయన చాలా క్యాజువల్ గా ఉంటారు సార్ డైరెక్టర్ గా అని చెప్పేసి మాత్రం అలా ఉండడు. అతని బిహేవియర్ అలాంటిది కాదు. ఈవెన్ దో అక్కడ లైట్ మ్యాన్స్, కెమెరా డిపార్ట్మెంట్, సెట్ వాళ్ళతో కూడా అదే యాజ్ వెల్ కూల్ గానే ఉంటాడండి. అగ్రెసివ్ గా ఏముంటాడు, మంచి నార్మల్ గా ఉంటాడు, జోల్ గా ఉంటాడండి ఆయన ప్రశాంత్ నీల్ సార్. మాతో ఆర్టిస్టులకు కూడా సీన్స్ చెప్పేటప్పుడు ఆయన మమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని చైర్ ముందర ఆయన అపోజిట్ కూర్చోబెట్టుకొని సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేసి నువ్వు వాట్ ఇస్ సీన్ కి ఏంటి లీడ్ ఏంటి కూడా చెప్పేసి మనకు అంత ఇంప్రెస్ చేసేవాళ్ళు అండి. ఆయనకి అవుట్పుట్ ఏం కావాలో ఆయనే చేసి చూపించారు. ఎగ్జాక్ట్లీ అండి. అక్కడ అంతా సార్ నాకు అంత స్కోప్ ఇచ్చాడు కాబట్టి నాకు ఆ సీన్ పడింది. ఆ సీన్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, మంచి పొజిషన్ గా వచ్చేసి. ఎగ్జాక్ట్లీ అండి. మీకు ప్రభాస్ గారికి సీన్స్ పడినవి ఏమైనా ఉంటాయి, వాటిలో చెప్పండి సార్. మెయిన్ గా మీకు ఏ బాగా అనిపించింది? అంటే హీరో గారికి నాకు ఇంకా ఫస్ట్ సలార్ 1 లో లేవు, ప్రీవియస్ ఇప్పుడు సలార్ 2 లో ఉంటాయండి కాంబినేషన్ సీన్స్. అంటే ఇక్కడ హీరో రివీల్ అయ్యేది నా నుంచి, ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సో సెకండ్ హాఫ్ లో నాకు హీరో గారు ప్రభాస్ గారికి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. వెయిట్ చేయాలన్నమాట, క్యూరియాసిటీ పెంచుకోవాలి ఎందుకంటే మీ సీన్ తో రివీల్ అవుతారు కాబట్టి అసలు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, ఏంటంటే పాస్ట్ ఏం జరిగింది అనేది కూడా తెలియాలి. సూపర్ సార్, సూపర్. ఇంకా మీ సెటిల్ అయితే మిగతా కో యాక్టర్స్ తో కానీ వీళ్ళందరితో మీరు ప్రీవియస్ వర్క్ చేసే ఉంటారు. ఇప్పుడు మన జగపతి బాబు గారే ఉన్నారు, లెజెండరీ యాక్టర్ ఆయన. మీకు ఎట్లా అనిపించింది సార్ వాళ్ళందరినీ సెట్ లో? ఆ క్యారెక్టర్ మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేజీఎఫ్ ట్రై చేశా అని చెప్పని అన్నారు. అవునవునండి. అంటే ప్రశాంత్ నీల్ గారు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన డిజైన్ చేసేదంతా కూడా ఇంకొక వరల్డ్ లోకి తీసుకెళ్తారు ఆయన. అవునండి. మీరు ఫస్ట్ అడుగు పెట్టగానే ఈ సలార్ కి ఎట్లా అనిపించింది సార్ ఆ క్రియేషన్? అసలు మైండ్ బ్లోయింగ్ అండి. అసలు ఆ సెట్ లోకి వెళ్ళగానే మైండ్ బ్లోయింగ్. ఆ సెట్ ఏంటి మొత్తం టింట్ ఆయన మెయింటైన్ చేస్తాడు కదండి. KGF 1 నుంచి KGF 2 నుంచి డల్ అండ్ డార్క్ టింట్, బ్లాక్ టింట్ అవే మొత్తం అవే అండి. అక్కడ ప్రతి కాస్ట్యూమ్స్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ అవే, వెహికల్స్ అవే, సెట్ అదే, మొత్తం అదేనండి. అసలు అక్కడికి వెళ్ళి చూసేసరికి 2 కళ్ళు సరిపోవండి నిజంగా. సెట్ లోకి వెళ్ళేసరికి మనం ఏదో అనదర్ వరల్డ్ లో ఉన్నట్టు అనిపించేది మాకు వెళ్ళేసరికి. అవును సార్. డైలీ మీ కాస్ట్యూమ్ అది ఎట్లా?
నాది అయితే నార్మల్ బ్లేజరే అండి నాది. ఇదివరకు నన్ను అందరూ అన్ని సినిమాలలో మాక్సిమం బ్లేజర్ అన్ని సినిమాలలో పంచలు, లుంగీలు, ప్యాంట్లు, జీన్స్లు, షర్ట్లు, టీ షర్ట్లు వేసుకున్నాను. కానీ దీంట్లో నా సపరేట్ గా ఆయన డిజైన్ చేసింది అంటే నాకు బ్లేజర్ ఇచ్చారండి. బ్లేజర్ కోట్ ఇచ్చేసి నా హెయిర్ అంతా పైకి దూసేసి బియర్డ్, ఇంత పెద్ద బియర్డ్ ఉండేది. అవును సార్. మీకు ఆ సెట్ లో చేస్తున్నప్పుడు కానీ ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు సెట్ వచ్చేటప్పుడు దుమ్ము ధూళి అయ్యో మొత్తం అండి. అంటే మామూలు సీన్స్ తో కన్నా కానీ ఇక్కడైతే చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. అవునండి. అక్కడ ఎప్పుడైనా మీరు ఇబ్బంది పడ్డారా? లేదండి, నాకు ఇబ్బంది ఎక్కడ పడ్డాడు అంటే ఇబ్బంది కూడా కాదు. చాపర్ లో ఫస్ట్ టైం చాపర్ లో ఎగిరేటప్పుడు కొంచెం దడ పుట్టిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా చాపర్ కదా, అంటే మనం ప్లేన్స్ ఫ్లైట్ లో ఎక్కుతుంటాం. అదే ఈ చాపర్ 2-3 టైమ్స్ ఎక్కడము, పైకి వెళ్ళడము, మళ్ళీ 1 more అంటే మళ్ళీ ఎక్కడము, మళ్ళీ పైకి పోవడము, అక్కడ కొంచెం దడ పుట్టిందండి. ఎందుకంటే మీరు అంటే యాక్టింగ్ పరంగా కాదు, సీన్ పర్ఫెక్ట్ చేయాలని ఎగ్జాక్ట్లీ. అంటే ఆ ఫోకస్ లో ఆ మూడ్ లో ఉంటాం కదా. ఆ చాపర్ అనేసరికి ఇప్పుడు అది 100 feet పైకి వెళ్ళలేదండి. 1 more take అంటే మళ్ళీ ఎక్కేసి మళ్ళీ పైకి వెళ్ళే వాళ్ళము. అక్కడ ఖచ్చితంగా భయపడాలి. ఓకే సార్, ఓకే. ఇంకా రైట్ సార్, ఇప్పుడు మామూలుగా మీ పర్సనల్గా వద్దాం సార్. ఏంటి ఇప్పుడు రాజేంద్ర గారు, ఇప్పుడు మీరు ఈ ఆపర్చునిటీ వచ్చింది సలార్లోకి, దీనికన్నా ముందు చేసిన సినిమాల్లో వీటికి కంపేర్ చేసుకుంటే ఎట్లా అనిపించింది మీకు? సార్ అంటే దీంట్లో నాది ఒక క్యారెక్టర్ అండి. దీనికన్నా ప్రీవియస్ గా చేసింది నేను మెయిన్ లీడ్ గా ఉన్నాయండి సినిమాలు. అత్తరిల్ అని చెప్పేసి కళ్యాణ్ గారు డైరెక్టర్ అండి, కృష్ణవంశీ గారి దగ్గర స్టోరీ బోర్డ్ రైటర్ అండి. దాంట్లో మెయిన్ లీడ్ గా చేశాను. మళ్ళీ మన సప్తగిరి గారు ఉన్నారు కదా, అతని సినిమా వజ్రకవచ ధర గోవింద అని దాంట్లో మెయిన్ లీడ్ గా చేశాను. సప్తగిరి ఎల్ఎల్బి ఉందండి, దాంట్లో మెయిన్ లీడ్ గా చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో 4 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయండి. మెయిన్ లీడ్ గా మన వెన్నెల్ కిషోర్ గారు హీరో, దాంట్లో రైటర్ మోహన్ గారు వచ్చేసి డైరెక్టర్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని సినిమా పేరు అదొకటి. ఇంకోటి గంజామ్ అని చెప్పేసి ఆయన డెబ్యూ డైరెక్టర్ అండి, థియేటర్ అవుతుంది. దాంట్లో గరుడ అని క్యారెక్టర్ మెయిన్ లీడ్ గా చేశాను. మన మంత్ర డైరెక్టర్ తులసిరామ్ గారు ఉన్నారు కదా, దక్షిణ ఐపీఎస్ అని చెప్పి దాంట్లో మంచి క్యారెక్టర్ అండి నాది. ఇట్లా 4 ప్రణయ్ గోదారి అని చెప్పేసి దాంట్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే దేవరా ఒకటి చేస్తున్నానండి, ఆల్మోస్ట్లీ 9 months నుంచి చేస్తున్నాను. దేవరా కూడా అసలు పీక్స్ ఉంటుందండి, పీక్స్ ఉంటుంది దేవరా. అది కూడా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది, 100% షేక్ అవుతుంది. ఎందుకంటే కొట్టాల శివ సార్ కదా అక్కడ. ఆయన సినిమాలు నేను జనతా గ్యారేజ్ నుంచి చేస్తున్నాను. జనతా గ్యారేజ్ ప్లస్ ఆచార్య, భరత్ అనే నేను, ఇది ఇప్పుడు దేవరా అండి. ఓకే సార్, ఇప్పుడు ఇప్పుడు మీరైతే సూపర్ జర్నీ ఇప్పుడు వరకు మీరు వచ్చింది, మధ్యలో మీకు ఒక మైల్ రాయ్ సలార్ అనేది. ఎందుకంటే మీరు పాన్ ఇండియా మూవీ ఇది ఫస్ట్ గా సినిమా. అవునండి, ఇది ఒక మైల్ రాయ్ అయింది మీకు. ఆఫ్టర్ సలార్ మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా మళ్ళీ? అంటే ఇది చూసి ఈ ఫ్యూ డేస్ లో అండి ఒక సినిమా వచ్చిందండి, ఒకటి చిన్న సినిమా, అది నిన్ననే సినిమా వచ్చిందండి. మాట్లాడిన డేట్స్ తీసుకున్నారు, డేట్స్ కూడా ఇచ్చేసాను నేను. అవునా, ఎలా అనిపించింది సార్ మీకు ఈ సెలబ్రేషన్? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఒక ఆర్టిస్ట్ కి కావాల్సింది ఏంటండి, చప్పట్లు కావాలా, ఎక్కడికి వెళ్ళినా జనాలు గుర్తుపట్టాలండి. దానికన్నా సంతోషం ఇంకా మించి ఏమి ఉండదండి ఆర్టిస్ట్ అంటారా? ఇప్పుడు మీ విలన్ క్యారెక్టర్స్ చూసుకున్నా, ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా క్యారెక్టర్ చేయాలని చెప్పని ఏమైనా ఉందా సార్ మీకు? లేదండి, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇప్పుడు సపోర్ట్ అంటే నా గోల్ వచ్చేసి నంది అవార్డు తీసుకోవాలండి. ది బెస్ట్ విలన్, ఉత్తమ అవార్డు విలన్ గా నేను అవార్డు తీసుకోవాలి, అది నా గోల్ అండి. సూపర్ సార్, అయితే ఖచ్చితంగా డెఫినెట్లీ నేను తీసుకుంటాను కూడా. ఐ హావ్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్. నాకు నా పైన కాన్ఫిడెన్స్ గట్టిగా ఉంది, తీసుకుంటానండి ఖచ్చితంగా. ఎట్లా సార్ మీరు ఇప్పుడు ఈ క్యారెక్టర్ గురించి వీటి గురించి మీరు బాడీ వర్కౌట్ చేస్తారా, లేదంటే? లేదు, అంటే ఆర్టిస్ట్ అనేవాడు రెగ్యులర్ గా ఫిట్ ఉండాలి కదండి. మనం చేసేది నెగిటివ్ షేడ్స్, ఫైట్స్ ఉంటాయి, రన్నింగ్స్ ఉంటాయి, చేసింగ్లు ఉంటాయి, జంపింగ్. ఫిట్ ఉంటే మనకు ఫర్దర్ ఫ్యూచర్ లైఫ్ అండి. సో దానికని రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తూ ఉంటానండి. మీరు ఏమైనా డైట్ ఏమైనా ఫాలో అవుతారా? డెఫినెట్లీ, ఖచ్చితంగా అండి. ఏముంటుంది సార్ మీరు తినే ఫుడ్ అయితే? ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ బాడీ వస్తుందని చెప్పి చాలా మంది ఫీల్ అవుతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ డ్రై ఫ్రూట్స్. ఎలా ఉంటుంది సార్ మీ డే, ఎలా ఉంటుంది అసలు? డే అంటే ఇక అది హరబుల్ లేండి, ఇక అది మీరు అలా కాదు అంటే మాకు ఇప్పుడు తినడానికి మాకు విసుకొస్తుంది, కాకపోతే మెయింటైన్ చేయాలి, తప్పదు. అవును, తప్పదు ఖచ్చితంగా. మీరు హారబుల్ అంటారు, క్యారెక్టర్ లో ఎలాగో హారబుల్ ఉంటుంది, బయట కూడా అలాగే ఉంటారా? బయట కూడా ఖచ్చితంగా ఉంటుందండి, మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే మనము ఇంకా 10 సినిమాలు చేసి దానికి ది బెస్ట్ అని చెప్పేసి చెప్పుకొని ఇంకా దానిపైన మళ్ళీ సినిమాలు చేసి చేస్తూనే ఉండాలి. ఇంకా అంతే, సినిమాలు చేయాలి ఇంకా.
ఎట్లా మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్? నాకు రాజేంద్ర గారు బాగా ఇష్టంగా తినే ఫుడ్ చికెన్ అండి, చికెన్ బిర్యానీ తింటాను నేను. బిర్యానీ. అసలు ఇక ప్రతి చికెన్ బిర్యానీ, ఇక హైదరాబాద్ లో అంటే చికెన్ బిర్యానీ ఇక కంపల్సరీ అండి అది. అంతేనా? ఇంట్లో కూడా ఎవ్రీ సండే నేను ఎక్కువ చికెన్ ప్రిఫర్ చేస్తానండి. మీరు ఇక్కడ లోకలా సార్? యా అవునండి, హైదరాబాద్. తెలంగాణ. మీరు అంటే బయట లొకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ మీరు షూట్స్కి వాటికి వెళ్తూ ఉంటారు, బయట లొకేషన్స్కి వెళ్ళి అక్కడ ఏమైనా మీరు స్పెషల్గా ఏమైనా ఫుడ్ తిన్నది ఏమైనా ఉందా బాగా అనిపించింది? అంటే మీరు బిర్యానీ కాకుండా హైదరాబాద్ లోకల్ కాబట్టి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి వెళ్తుంటాం కదండి. ఇప్పుడు సపోజ్ రాజమండ్రికి వెళ్ళాము, రాజమండ్రిలో స్పెషల్ ఏముంది అక్కడ అని చెప్పేసి అక్కడ నుంచి ఫుడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాము, అక్కడ అరకుకి వెళ్ళాము, బాంబో చికెన్ ఉంటుంది. అట్లా స్పెషల్ ఒక్కొక్క ఏరియాకి వెళ్తుంటే కొత్త కొత్త ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. ఎలా ఉంది సార్ టోటల్ గా అసలు మీకు ఈ జర్నీ ఎలా ఉంది సార్? ఇట్స్ వాజ్ సింప్లీ సూపర్బ్ అండి ఈ జర్నీ. నేను చాలా అదృష్టవంతుని. నేను ఒక కలమ్మ తల్లి బిడ్డగా పుట్టడం నేను చాలా అదృష్టవంతుని భావిస్తున్నానండి. మీరు ఇటు మూవీసే కాకుండా ఏమైనా సీరియల్స్ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సీరియల్స్ అంటే ఒకప్పుడు చేసేవాడిని అండి, అది మంజుల నాయుడు మేడం సీరియల్. అవును, మన జెమిని. ఎస్, దానికి చేశానండి సీరియల్. మళ్ళీ దాని తర్వాత ఆపేశానండి, ఎందుకంటే సినిమా అవకాశాలు రావడము. నా మెయిన్ ఫోకస్ వచ్చేసి సిల్వర్ స్క్రీన్ అండి. సిల్వర్ స్క్రీన్ మెయిన్ ఫోకస్. అప్పుడు చేశాను, ఇక మళ్ళీ మానేసి ఇప్పుడు ఇది చేస్తున్నాను. సీరియల్ ఆఫర్స్ వస్తున్నాయి కానీ లేదండి, చేయడం లేదు. అదే సార్, అంటే ఇప్పుడు నేను ఎందుకని అంటున్నానంటే సార్, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి, ఇప్పుడు నేటివ్ షేడ్స్కి వచ్చేటప్పటికి చూసుకుంటే ముఖ్యంగా బయట నుంచి కొంతమంది వచ్చి, అంటే మెయిన్గా విలన్స్ వాటికి ఏంటంటే కొంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందని చెప్పని అనుకోవాలి మనం ఇక్కడ? అంటే చూడండి సార్, ఇక్కడ కూడా ఉన్నారండి చాలా మంది ఆర్టిస్టులు, మంచి ది బెస్ట్ ఆర్టిస్టులు ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఉన్నారు, మన తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మరి మన ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు బయట వాళ్ళకి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అనేసరికి దానికి కర్ణుడికి 1000 కారణాలు అంటారు కదా, చావుకి. సో అలా చాలా ఉన్నాయి, నేను చెప్తే బాగోదు. కాకపోతే ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇప్పటికి స్టిల్ స్ట్రగుల్ అవుతున్నారు. నాకన్నా సీనియర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, చాలా మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. అంటే ఇక నాకు తెలిసేసి ఒకటి ఏంటంటే, కమర్షియల్ గా ఇప్పుడు ప్రతి సినిమా కమర్షియల్ అండి, బిజినెస్ వైపు ఆలోచిస్తున్నారు కాబట్టి బయట నుంచి మలయాళం నుంచి ఒక వాళ్ళని, కన్నడ నుంచి, హిందీ నుంచి, అక్కడి నుంచి వాళ్ళని వీళ్ళని పెడితే బిజినెస్ ఇంకా ఎక్కువ గట్టిగా అవుతుందని చెప్పేసి ప్రిపేర్ చేస్తాను. అంటే అక్కడ కూడా మార్కెట్ అవుతుంది చెప్పండి, ఆ రకంగా ఆలోచిస్తాను. కానీ ఎందుకంటే ఇక మీరు అన్నట్టుగా చాలా మంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. అవకాశాలు రాక అవకాశాలు ఇస్తే వాళ్ళు అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉంది. కాకపోతే అది రావాలి. మన ఇండస్ట్రీలో వీటి గురించి మాట్లాడేది ఒకటి కోట శ్రీనివాస్ గారు తప్ప ఇంకెవరు మాట్లాడరండి. మన దగ్గర లేరా ఆర్టిస్టులు, మన వాళ్ళకి ఇస్తే చేయరా, బయట వాళ్ళని ఎందుకు తీసుకొచ్చేసి చేయిస్తారని చెప్పేసి చాలాసార్లు మాట్లాడాడు అతను సార్. కాకపోతే ఇక్కడ ఉన్నారండి ది బెస్ట్ యాక్టర్స్ అందరు చాలా మంది ఉన్నారు మన దగ్గర ఇక్కడ. అయితే ఇప్పుడు మెయిన్గా చూసుకుంటా సార్, మీరు చేసిన ఈ క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో దీని నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ మీ ఫ్యామిలీలో కానీ? అంటే మామూలుగా మీరు ఫస్ట్ నుంచి కూడా మంచి ఆర్టిస్ట్గా వస్తున్న వాళ్ళే, చాలా సినిమాలు చేసిన వాళ్ళే, కానీ సలార్ అనేటప్పటికి కొంచెం హైప్ ఉంటుంది కదా సార్. ప్రభాస్ అనే అతను యూనివర్సల్ హీరో అండి, యూనివర్సల్ హీరో, చాలా ఫేవరెట్ అసలు, హ్యూజ్ ఫ్యాన్స్ ప్రభాస్ కి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వాళ్ళు అబ్రాడ్ ఓవర్సీస్ లో కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ కి. అయితే నేను December 22 కి రిలీజ్ అయింది మూవీ. ఆన్ దట్ నేను షూట్ లో ఉన్నాను, RFC లో షూట్ లో ఉన్నాను. నాకు పొద్దు నుంచి షూట్ ప్యాకప్ అయ్యేసరికి 200 ఫోన్లు వచ్చాయండి. అయ్యో క్యారెక్టర్ సూపర్. చాలా మంది మన ఇండస్ట్రీ నుంచి, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, వెల్ విషర్స్ అందరు చాలా మంది ఫోన్లు చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు సినిమాకి వెళ్ళేసి నా వీడియోస్ అన్ని కట్ చేసేసి నాకు వాట్సాప్ లో కూడా పెట్టిన 100 వీడియోలు వచ్చి ఉంటాయండి నాకు. స్టిల్ ఇప్పటి వరకు నాకు ఫోన్లు రావడము, ఫోన్లు చేస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నారు, విషెస్ చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఎందుకంటే ప్రభాస్ కదా యూనివర్సల్, పాన్ ఇండియా. అది ప్రశాంత్ నీల్ సార్, ఆయన లెజెండరీ డైరెక్టర్. ఆయన ప్రశాంత్ నీల్ రాజమౌళి గారు ఎలాగో ఎగ్జాక్ట్లీ అండి, సేమ్ అలా ఒక లెజెండరీ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ ఆయన సినిమా అంటే ఇంకా పక్క అంతే ఫిక్స్. ఇక ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తారండి, ఈజీగా ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తారు ఇది. అవును, ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు మీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మీరు ఫస్ట్ నుంచి నెగిటివ్ షేడ్స్లో వస్తున్నారు కాబట్టి అందులోనే అడుగుతాను, మీకు నెగిటివ్ షేడ్స్లో ద బెస్ట్ యాక్టింగ్ ఎవరిది అనిపించింది మీకు? అంటే మీరు క్లోజ్గా చూస్తారు, యాక్టర్ని క్లోజ్గా చూస్తారు, ఎందుకంటే మనం స్క్రీన్ మీద వచ్చేటప్పుడు నాకు కోట శ్రీనివాసరావు గారు అండి. అవునా? మన తెలుగు ఇండస్ట్రీలో నవరసాలు పండించేది ఏకైక వ్యక్తి ఫస్ట్ కాకర్ల సత్యనారాయణ గారు. అవును,
ఆయన తర్వాత 1 ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు అండి. ఎప్పుడైనా మీరు కలవడం జరిగింది? అయ్యో చాలా సార్ నేను చేశాను కూడా కాంబినేషన్ సార్తో. అవునా? ఎస్ రెడీలో చేశాను. అవును, రెడీలో ఉన్నారు, రైట్. కాంబినేషన్ సీన్స్ చేశాను. కాక ఆయన అండి ది బెస్ట్ యాక్టర్, ఏదైనా చేయగలుగుతాడు. కెమెరాస్ భయపడతాయండి, సింపుల్ గా చెప్పాలంటే ఆయనతో కెమెరా భయపడుతుంది. అది ఇప్పుడు సలార్లో ప్రభాస్ గారు ఆయన సెట్లో ఉండడం కానీ ఆయన సీన్స్ చేయడం కానీ డైరెక్ట్గా రియల్గా చూశారు కాబట్టి ఎలా ఉండేది సార్ ఆయన? ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పలేము. మనం దానికి ప్రభాస్ అంటే చూడండి, ప్రభాస్ అంటే అసలు మన కళ్ళు సరిపో ఆయన చూడడానికి. నిజంగా హైట్, ఆ పర్సనాలిటీ, ఆయన బిహేవియర్ కూడా అందరితో క్యాజువల్ గా ఉంటాడు. డార్లింగ్, ఎవరిని పేరు పెట్టి పిలువాడు. చిన్న స్థాయి నుంచి ఈవెన్ దో ఆయన దగ్గర పనిచేసే అతని నుంచి డైరెక్టర్ వరకు అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాడు. అతను క్యాజువల్ గా చాలా జాలీగా ఉంటాడండి ఆయన హీరో. సెట్ లో ఫైట్ సీన్స్, ఆ గర్వము, ఆ అహంకారం, యాంగ్రీనెస్ అనేది ఆయనకు లేదండి హీరో గారికి. నిజంగా ఆయన డైమండ్ అండి ప్రభాస్. అవునా? అంటే ఇప్పుడు మీరు సలార్లోనైనా ప్రీవియస్ ఏమైనా మూవీస్ చేశారా ప్రభాస్? లేదు సలారేనండి, ఇదేనా? ఇదే ఫస్ట్ మూవీ అండి. బాహుబలికి కూడా చేసేవాడిని మేబీ, మళ్ళీ నాకు ఎందుకంటే ఈ కట్అవుట్ మిస్ అయ్యి సలారేనండి. అంటే మీకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే డైరెక్ట్ ఇట్లా చూసారు కదా, అప్పుడు మీ ఫీల్ ఎట్లా అనిపించింది? ఆయన డైరెక్ట్ క్లోజ్ గా చూసి ఆయన యాక్ట్ చేస్తుంటే చూడడం, ఆ సీన్లో ఎట్లా అనిపించింది? మీతో ఏమైనా ఉన్నాయి సీన్స్ ఉంటాయి కదా, అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అది ఇప్పుడు నేను సలార్లో నా సీన్ చేస్తున్నప్పుడు నేను చాపర్లో ఉన్నానండి. చాపర్లో షార్ట్ అయిపోయాక హీరో గారి సెట్లోకి వెళ్ళాము. మామూలుగా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి షార్ట్ ఓకే అయిందా, ఓకే మానిటర్ చూసుకుంటాం కదా, అక్కడనే పక్కన కూర్చుండేవాడు హీరో గారు. అతన్ని చూస్తూ ఉండిపోయేది. నేను వెళ్ళింది అక్కడ మానిటర్ చూసుకోవడానికి, కాకపోతే వెళ్ళేది ఆయన్ని చూస్తుండేది. వెళ్ళేసి అతను జాలీగా ఉండి సింపుల్గా ఉండేసి నవ్వుతూ అందరితో క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉండేవాడు అండి. సీన్స్ ఎలా చేసేవారు సార్? ఇప్పుడు యాక్షన్ అనగానే ఇప్పుడు ప్రభాస్ గారి స్టార్టింగ్ అంటే చాలా మంది మనకి లాస్ట్ లో గ్లిప్స్ పడుతూ ఉంటాయి, షూటింగ్ సెట్లో ఎట్లా ఉంది ఏంటనేది పడుతూ ఉంటాయి, కామెడీ చక్కగా సరదాగా జోయల్గా చేసుకునే. అలా యాక్షన్ అనగానే సీన్ లోకి వెళ్ళిపోయారా, లేదంటే ప్రీవియస్ దాంట్లో ముందే మూడ్లోకి వెళ్ళిపోతాడండి ఆయన. వావ్, షార్ట్ యాక్షన్ టేక్ అనే ముందుకే నీకు మూడ్లోకి వెళ్ళిపోతాడండి. ఆ మూడ్ లో ఉంటాడు, మళ్ళీ ఇమ్మీడియట్లీ కట్ అనగా మళ్ళీ బయటకు వచ్చేస్తాడండి. అది నిజంగా సో గ్రేట్ అండి. అది ఒక ఆర్టిస్ట్ అనేవాడు, ఇప్పుడు మనం మేకప్ వేసుకున్నాక, కాస్ట్యూమ్ వేసుకున్నాక మనం ఆ మూడ్లోకి వెళ్తాము. అతను ఆ సెట్ లోకి వచ్చి నిలబడ్డాడు సార్, షార్ట్ రెడీ అనేసరికి ఆ మూడ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆల్రెడీ ఉంటారు, ఎస్ ఆ మూడ్ లో ఉంటాడు. మళ్ళీ కట్ అని చెప్పేసరికి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు ఆ మూడ్ లోంచి. చాలా నచ్చింది నాకు ఆ సార్ దగ్గర, ప్రభాస్ గారి దగ్గర. అవునా? ఎస్, సూపర్ సార్, సూపర్. అయితే సార్ ఇప్పుడు టోటల్గా చివరికి చూసుకుంటే ఇప్పుడు మీరు పాన్ ఇండియా మూవీలో చేశారు, ఇక ఫర్దర్గా మీకు కూడా వచ్చే ఆఫర్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇంకా మూవీస్లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు దేవరా కూడా పాన్ ఇండియా మూవీ అండి. దేవరా ఇప్పుడు ఇక డబల్ ఏమంటారు హైప్స్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ దేవరాకి. ఇక అది కూడా అసలు చెప్పనవసరం లేదు దాని గురించి కూడా. ఓకే సార్, ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో కానీ, ఇప్పుడు ఇక్కడ మన కృష్ణానగర్, ఇందిరానగర్, యూసఫ్ కూడా, వాళ్ళందరిలో లైఫ్ ఏంటంటే ఏదో ఒకటి సాధించాలి, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పని తపనలతో వాళ్ళు ఉండడం జరుగుతుంది. చాలామందికి ఆఫర్లు కూడా కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎలాగా వాళ్ళు ఫోకస్ అనేది ఎలా పెట్టాలి ఏంటనేది? ఎందుకంటే మీరు ఆల్రెడీ దాదాపు 20 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉండి అన్ని స్ట్రగుల్స్ చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే, నేను ఒక సూత్రాన్ని నమ్ముతానండి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి స్టిల్ ఇప్పుడే మళ్ళీ ఎప్పటికైనా ఇదే ఒక సూత్రాన్ని నమ్ముతాను. ఏంటంటే మనం చేసే పనిని మనం శ్రద్ధతో చేయాలి, హార్డ్ వర్క్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలండి. ఈ హార్డ్ వర్క్, సిన్సియారిటీ ఉంటే చాలు, మనం ఆటోమేటిక్గా మనం ముందుకు సాగిపోతూ ఉంటామండి. మనం చేసే పనిని ఇష్టంగా చేయాలండి. ఏ పనైనా ఇవ్వందో, ఇప్పుడు ఊడ్చేవాడు ఆ ఊడ్చే పనిని కూడా ఇష్టంగా చేశాడు అనుకో, అదే వాడిని ఇంకా పైకి స్థానానికి తీసుకెళ్తుందండి. సో మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని మనం ఇష్టంగా చేస్తే ఆ ఇష్టమే మనల్ని ముందుకు తీసుకెళ్తుందండి. సో అందరూ సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అందరూ మెయింటైన్ చేస్తారు. సో షుడ్ బి మస్ట్ ఇన్ ద లైఫ్ అండి అదైతే, హార్డ్ వర్క్, సిన్సియారిటీ అనేది. మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం ఉందా? ఇండస్ట్రీలో ఉండి బాధపడిన సందర్భం ఏమైనా ఉందా? అదే అవకాశాలు చెయ్యికి వచ్చేసి చెయ్యి నుంచి జారిపోయినవి చాలా ఉన్నాయండి. అలా అంటే ఇది కామన్ ఆర్టిస్టులకు. రాత్రి ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి, నాకు ఒక క్యారెక్టర్ చెప్పేసి ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు నీకు ఇది అని చెప్పేసి అంతా మాట్లాడేసి
ఫిక్స్ రేపటి నుంచి షూట్కి వెళ్ళాలి, సెట్కి వెళ్ళాలి. మళ్ళీ మిడ్ నైట్ కాల్ వచ్చేసి అది వద్దన్నారు, వేరే క్యారెక్టర్ చెప్తున్నారు. సో అట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి. ఇక ఉంటాయి ఆర్టిస్ట్లకు, అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. మీరు అట్లా బాగా ఫేస్ చేసింది ఏదైనా ఒక అంటే ఉన్నాయి, సినిమా పేర్లు చెప్తే బాగోదు, కాంట్రవర్సీ వస్తుంది. మళ్ళీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. అంటే ఇట్లా కాకుండా, అంటే మామూలుగా మీరు ఎట్లయితే క్యారెక్టర్ ఇది చేజారిపోయింది అని చెప్పని ఇట్లా కాకుండా, మీరు సెట్లో ఉండి భయపడి అయ్యి బాబోయ్ ఈరోజు ఇది చేయకపోతే కష్టం, ఈ సీన్ ఎలా ఉంది ఏంటి, ఇది చేస్తే బాగోదు కదా అని చెప్పని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అట్లా ఏమైనా? అయ్యానండి. నేను రామ్ గోపాల్ వర్మ గారి సినిమా భైరవ గీత లీడ్ క్యారెక్టర్ చేశానండి. భైరవ గీత అని చెప్పేసి అది కన్నడ, హిందీ, తెలుగు అండి. అంటే ఆర్జీవి సార్ అని చెప్పేసి ఇదివరకు ఆయన సినిమాలు చేయలేదు నేను అప్పటి వరకు. ఫస్ట్ భైరవ గీతలో నాకు సినిమా అవకాశం వచ్చింది. ఆర్జీవి గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చిరాకు పడుతుంటాడు అని చెప్పేసి అంటుంటారు. సెట్లోకి వెళ్ళాక నాకు ఫస్ట్ ఆయనను చూడగానే కొంచెం దడ పుట్టింది అనమాట. సార్ వస్తాడు, మానిటర్ చూడాడు, అసలు మానిటర్లు అస్సలు చూడాడండి. సార్ వస్తాడు, షార్ట్ రెడీ అమ్మా ఓకేనా అని చెప్పేసి అంటాడు. సార్ రెడీ సార్ అని చెప్పేసి అక్కడ ఆయన సినిమాలు మాత్రమే భయం వేసిందండి. భైరవ గీత అని చెప్పేసి సినిమా అండి. సూపర్ సార్. ఒకసారి మీరు మీసాలు ఎలా అన్నాను సార్, మధ్యలో ఒకటి కనిపిస్తుంది రా, గోల్డ్ టీత్ అండి. అదా ఏంటి సార్, ఎందుకని అలా? ఇప్పుడు మూవీ పురుషోత్తముడు అని రాజ్ తరుణ్ మూవీ చేస్తున్నానండి, దాంట్లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. దానికోసం పెట్టించుకుంది, దానికోసం డిఫరెంట్ గా ఉండాలని. అదే సార్, ఇది ఇద్దరి నుంచి అబ్జర్వ్ చేస్తాను, లోపల నుంచి మెరుస్తా అట్లా కనిపిస్తుంది. అలా పెట్టుకుని ఏమైనా డైలాగ్ చెప్తే ఇక బాగుంటది, స్క్రీన్ ప్రెజెంట్ బాగుంటది. అవును, ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసేసి ఎవరు వాడలేనట్టున్నారు, రేర్ ఉంటుంది సార్. సో ఆ సినిమా కోసం అని చెప్పేసి చేయించారు. అదే సార్, మా కోసం ఏమైనా డైలాగ్ చెప్తారా? ఖచ్చితంగా అండి, చెప్పండి సార్. మీ బెస్ట్ డైలాగ్ అనిపించుకున్నది ఒకటి, కుదిరితే సలార్లది కూడా. సర్ది తిని సంతకెళ్ళి సారంగికతలు చెప్పుకునేవాడి నీకే అంత ఉంటే, సాయంత్రాన స్వరచాపతిని సంపంగితో సరసమాడే సామంతుని నాకెంత ఉండాలరా. ఒకేసారి 25 మంది పీకలు కోసి పైకి వచ్చేవాడిని, నాతో విషయాలు అడగకు పో. ఇంకోసారి వచ్చావంటే నీవు కనబడవు, నీ ఫోటోకి దండం మాత్రమే కనబడుతుంది, పో. ఓ మై గాడ్. కాదు సార్, ఆ బ్యాలెన్స్ ఏంటి సార్ అసలు? అది మాకు ప్లస్ అండి, అదేనండి మాకు. నిజంగా అది అనిపించారు సీనియర్ అని చెప్పారు. ఆ బ్యాలెన్స్, ఆ వేవ్స్ కానీ చూడు సార్ అసలు పడాలండి. ఇంకా ది బెస్ట్ నేను చెప్పాను కదా, నా గోల్ నంది అవార్డు తీసుకోవాలి, ఉత్తమ విలన్ అవార్డు తీసుకోవాలండి. డబ్బింగ్ కూడా మీరేనా సార్? నా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటానండి. ఖచ్చితంగా చెప్తారు, బాగుంటది. ఓన్ డబ్బింగ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళు చెప్పిన డబ్బింగ్ అంటే మళ్ళీ నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటానండి. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఇవన్నీ కాకుండా ఇంకా పెద్ద పెద్ద హీరోస్తో కూడా మీరు సినిమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్ద సినిమాల్లోనే మీరు చేశారు మ్యాక్సిమం. వాళ్ళతో ఎలా ఉండేది సార్? మీకు బెస్ట్ అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అండి, నాగార్జున గారితో సొగ్గాడి చిన్నినని చేశాను. అవును, ఆయనతో నేను ఆ సినిమాలో చాలా మటుకు చాలా జర్నీ చేశాను. అక్కడ కళ్యాణ్ కృష్ణ గారి డైరెక్టర్, నా ఫేవరెట్ డైరెక్టర్ అతను. నాకు ఎప్పుడు యాజ్ ఎ వెల్ విషర్ బ్రదర్ లాగా ఉంటాడు సార్. నాగార్జున గారితో, హీరో రామ్తోని, గోపిచంద్ గారితో, ఇలా చాలా సినిమా. మొన్న రీసెంట్లీ వీరసింహారెడ్డి బాలకృష్ణ గారితో కూడా చేశానండి. భగవత్ కేసరి కూడా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బాబీ సార్ 109 చేస్తున్నాడు కదా, అందులో కూడా చేస్తానండి ఖచ్చితంగా. బాలయ్య బాబు గారి కంటే ఖచ్చితంగా మీలాంటి వెళ్ళాల్సే ఉండాలి. మీ కట్అవుట్ మీ వెళ్ళాల్సి ఉండాలి, ఎందుకంటే ఆయన యాక్షన్ కి తట్టుకోవాలి. అంతే కదా సార్. కానీ ఆయన కూడా అయ్యో అద్భుతం అండి, అద్భుతం. చిన్న పిల్లోడు మనస్తత్వం అండి అతను. అందరు అంటారు కానీ బాలేబాబు అలా ఇలా అంటారు, కానీ నేను వీరసింహారెడ్డిలో 73 రోజులు చేశానండి అతనితో, హీరో బ్యాచ్ లో. అతనితో పాటే ఉంటాను సినిమా మొత్తం. వీరసింహారెడ్డిలో 73 నా వర్కింగ్ కాల్ షీట్స్ అనమాట. సో చిన్న పిల్లోడు మనస్తత్వం అండి, చాలా జ్యువెల్ గా ఉంటాడు. ఆయన కేర్ తీసుకుంటాడండి. ఏదైనా ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ లో కానీ ఏదైనా చేస్తే నువ్వు ఆర్టిస్ట్వి, కేర్ తీసుకో, నువ్వు ఇక్కడ ఏమైనా అవుతే నేను ఎవడు పట్టించుకునేవాడు కాదు, సో ఇవన్నీ జాగ్రత్తలు మనమే తీసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. బిఫోర్ మనం ఏదైనా సీన్ చెప్తే మనకు చూపిస్తాడండి. అంటే యాక్చువల్ అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు, హీరో గారు మాకు పక్కన ఉంటాడు కాబట్టి ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటది అని చెప్పేసి ఆయన చెప్తారండి. ఆయన యాక్షన్ కూడా అలాగే ఉంటదండి. అంటే ఇప్పుడు మామూలు సినిమాలో అలాగే చెప్తారు, బయట కూడా అలాగే చెప్తారు. అయ్యో అద్భుతం అండి అసలు.
సార్తో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీ అండి. 2 సినిమాలు అంటే లెజెండ్ చేశాను, లెజెండ్ ఇది వీరసింహారెడ్డి, భగవత్ కేసరి. భగవత్ కేసరి సూపర్. అలా పవన్ కళ్యాణ్ గారితో కూడా చేశాను. దాదాపు ఆయనతో 5 సినిమాలు చేశానండి. పవన్ కళ్యాణ్ గారితో మీరు చాలా సినిమాలు, కాటం రాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, మన వకీల్ సాబు. అవును, మ్యాక్సిమం మీరు పెద్ద హీరోలు అందరూ ఆల్మోస్ట్ అందరితో చేశానండి. ఎందుకంటే కట్అవుట్ అట్లా ఉంది కాబట్టి. సేమ్ టైం మీరు గాడ్ ఫాదర్ లో కూడా చేశారు. ఎట్లా అనిపించింది సార్? ఇప్పుడు మన చిరంజీవి గారు ఏంటంటే 150th మూవీ నుంచి మళ్ళీ ఆయన ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో మీరు చేసే ఉంటారు, ఇప్పుడు మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత గాడ్ ఫాదర్ లో మీరు చేశారు. మీకు ఎట్లా అనిపించింది ఆ సినిమాలో? నాకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అన్నయ్య అండి. అంతేనా? నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది తెలుగు ప్రజలందరూ కూడా, అభిమానులందరికీ కూడా, చాలా మంది తెలుగు ప్రజలకు, మన ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు యంగ్ హీరోస్ కి కూడా ఆయననే డెడికేషన్. ఆయననే ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తేనే పెరిగాము, ఆయన సినిమాలు చూస్తేనే కాలేజీలోకి వెళ్ళాము, ఆయన చూస్తేనే ఆ సినిమా ఫస్ట్ డే సినిమా వచ్చిందంటే చొక్కాలు చింపుకొని లైన్ లో నిలబడేసి టికెట్ల కోసము అప్పట్లో చేశాం. అది మళ్ళీ బ్యాక్ రాదండి. ఆయన చూస్తూనే ఎప్పటికైనా అన్నయ్య ముందరికి వెళ్ళాలన్నాను. కానీ దేవుడి దయ వల్ల నాకు ఆచార్యతో నా కోరిక తీరిందండి. హీరోగా అన్నయ్యతోని రామ్ చరణ్ తో సీన్స్ అండి. నాకు ఆచార్య డబల్ ఇద్దరితో కోరిక నెరవేరు. దానికి కూడా మంచి నాకు అపాలజీస్, మంచి విషెస్ వచ్చాయండి ఆచార్య నుంచి. సూపర్. అసలు చాలా మంది ఆర్టిస్టులు కోరిక కూడా డ్రీమ్ ఉంటుంది, అన్నయ్యతో చెయ్యాలని చెప్పేసి చాలా మంది ఉన్నారండి ఇండస్ట్రీలో. ఆయనతో కాంబినేషన్ పడాలి, ఆయనతో చేయాలని చెప్పేసి. నాకు అలాంటిది నాకు ఆచార్యలో గాడ్ ఫాదర్, కాంబినేషన్ పడాలి, నాకు అలాంటిది ఆచార్య అండ్ గాడ్ ఫాదర్ లో వచ్చిందండి. అవును, సూపర్. అంటే ఆయన సెట్ లో ఎలా ఉంటుంది సార్? అయ్యో, సెట్ లో ఆయన చెప్తాడండి. ఆయన కూడా ఒక ఆర్టిస్ట్ కి నీ సీన్ ఇలా చేస్తే బాగుంటది, ఇలా చెయ్యి, నువ్వు వచ్చే ముందు లీడ్ తీసుకో, కొంచెము డైలాగ్ కి ముందు డైరెక్ట్ ఓపెన్ కాకు, ఏదైనా చిన్న మేనరిజం కానీ బాడీ లాంగ్వేజ్ తీసుకొని ఓపెన్ గా అని చెప్పేసి చెప్తాడండి అన్నయ్య కూడా. అయ్యో అద్భుతం అండి. ఆయన నో వర్డ్స్ టు స్పీక్. ఆయన గురించి మాట్లాడలేదు, చెప్పకూడదు, ఎందుకంటే ఇక ఆయన వేరండి, ఆయన స్థాయి కూడా వేరే. సూపర్ సార్. మనం ఇప్పుడు చూసుకుంటే శ్రీహరి గారు లెజెండరీ యాక్టర్. ఆయన మీరు అన్నట్టు ఇందాక మన కోట శ్రీనివాసరావు గారు ఏ విధంగా అయితే మన ఇండస్ట్రీలో తక్కువ మంది ఎవరైతే ఉన్నారో, శ్రీహరి అన్న గారు ఫైటర్ నుంచి కష్టపడుతూ ఒక మళ్ళీ సైడ్ ఆర్టిస్ట్, సైడ్ క్యారెక్టర్లు చేస్తూ, మళ్ళీ విలన్ క్యారెక్టర్లు చేస్తూ, మళ్ళీ దానికి హీరోకి వచ్చి నించున్నాడండి. అంటే చాలా స్ట్రగుల్ చేస్తాడండి. ఆయన డెడికేషన్ కి చెప్పలేము ఇంకా, నో ఎండ్. ఆయన చాలా డెడికేషన్ అండి. ఆయన మీకు శ్రీహరి గారితో పరిచయం ఉందా? పరిచయం, అయ్యో చాలా మంచి పరిచయం ఉండే. హర్యానాతో నేను 3 సినిమాలు 4 సినిమాలు చేశానండి. ఫస్ట్ సినిమా వచ్చి డి చేశానండి. హర్యానాతో పాటే ఉంటారు నేను సినిమాలో. అవును, డి సినిమా ఒకటి, మళ్ళీ భైరవ అని చెప్పేసి గులాబీ శ్రీని గారి డైరెక్టర్ అండి దానికి. ఆ సినిమాలో చేశాను. అయ్యో చాలా షార్ట్ గ్యాప్ లో అన్న పక్కన కుర్చీ చేసుకుని అన్న పక్కనే కూర్చుండే వాళ్ళం. అది అన్న మంచిగా కామెడీస్ చేస్తుండే, జోకులు చెప్తుండే, నవ్విస్తుండే, మాట్లాడేవాడు మంచిగా. జ్యువెల్, ఎందుకంటే ఆయన డౌన్ టు అర్త్ కదండి. ఆయనకు తెలుసు వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ డౌన్ టు అర్త్, వచ్చిన వాళ్ళకి తెలుసు. సో ఆయన అందరితోని యాజ్ యూజువల్ గా ట్రీట్ అలానే ఉంటుండే. నేను పెద్ద యాక్టర్, నేను ఇప్పుడు హీరోని ఆయన లేకుండే అండి. అందరితో ఈక్వల్ గా ఉంటుండే అండి. ఎందుకంటే ఇప్పుడు శ్రీహరి గారు మీరు డి అన్నారు. ఆ డి ఎట్లా అంటే చాలా మంది ఆర్టిస్టులకి మంచి, అవును, ఇచ్చిన సినిమా, లైఫ్ ఇచ్చిన శ్రీను వైట్ల గారు డైరెక్టర్. మంచి తెలంగాణ స్లాంగ్, శంకర్ అని చెప్పేసి ఆయన క్యారెక్టర్ ఏమో పీక్స్ ఉంటదండి. ఆయన ఆ డైలాగ్స్ చెప్తుంటే ఇప్పటికీ మీమ్స్ లో, ట్రోల్స్ చాలా వరకు. అవునండి, ఇప్పటికి ప్లే అవుతుంటాయండి మీమ్స్ లో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే అంటే మంచి క్యారెక్టర్. అవును, ఆయనది. వ్యక్తిగతంగా కూడా చాలా మంచివాడు అండి. అవును, వ్యక్తిగతంగా కూడా చాలా మంచివాడు. రోజు ఆయన ఇంటి ముందర 10 నుంచి 20 మంది ఉండేవాళ్ళండి. వాళ్ళు డైలీ ఏదో హెల్ప్ చేసేవాడే అండి. అతను ఎంత సంపాదిస్తున్నాడు అనేది పక్కన పెడితే, ఈయన ఖర్చు పెట్టేది ఎక్కువ, దానం ఎక్కువ చేసేవాడు అండి. ఎందుకంటే లైవ్ గా నేను చూశాను. సెట్ లో కూడా, షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరో వస్తుండే. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందన్న, ఆ ప్రాబ్లం ఉందన్న అని చెప్పేసి అందరికి డబ్బులు ఇచ్చేవాడు. ఇంకా పెద్ద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈయన స్వయంగా వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వచ్చేవాడు. సూపర్ సార్, సూపర్. అసలు మీ జర్నీ అనేది కూడా చాలా, మీరు ఎంత సినిమాలో ఎంత వైలెంట్ గా కనిపిస్తున్నారో, మీ జర్నీ అంతా కూడా అంత సాఫ్ట్ గా ఉంది. మీరు ఫస్ట్ ముందు అన్నట్టుగానే చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా కూల్ గా ఉంది.
చాలా సూపర్ సార్ అసలు. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే మాత్రం హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఒక మంచి పాన్ ఇండియా మూవీలో చేసి నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే మీరు చేసుకొస్తున్న సినిమాలు అన్నిటికీ కూడా ఒక గుర్తింపు అనేది ఇక్కడి నుంచి మొదలైంది అని చెప్పని నేను కూడా అనుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ నాకు ఇయర్ ఎండింగ్ కి ఇంకో 5 days అయితే ఇయర్ అయిపోద్దండి. నాకు 2023 ఈజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్ అండి. ఇది అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇది. అవును, ఎందుకంటే ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ మీరు మూవీ నుంచి కూడా సెలబ్రేషన్ రెండు కలిపి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. సూపర్ సార్. ఇక రేపు రాబోతున్న మీ సినిమాస్ అన్నిటికి కూడా, మీ మూవీస్ అన్నిటికి కూడా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీరు ఇట్లాంటి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మీరన్న మీ డ్రీమ్ అనేది కూడా త్వరగా నెరవేరాలని కూడా మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. మరి చూసుకున్నట్లయితే మన పులి రాజేంద్ర గారు, ఈయన చేసిన రోల్స్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా యూనిక్గా ఉంటాయి. ఇక రేపు పొద్దున్న రాబోతున్న సినిమాస్ గురించి కూడా, ఏవైతే వస్తున్నాయో వాటి గురించి కూడా ఆయన మనకు చెప్పడం జరిగింది. సో ఇట్లానే మరొక ఇంటర్వ్యూతో కూడా మీ ముందుకు వస్తానని చెప్తున్నాను. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.